తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆసరా మరియు చేయూత పింఛన్ల పైన కీలక అప్డేట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతికి ఇచ్చే కానుకగా ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన ఈ కొత్త పెన్షన్లు అనేవి పెంపు చేస్తూ మనకైతే 2500, 2016 రూపాయలు మరియు 4016 రూపాయలు మరియు 6016 రూపాయలు ఇతరుల వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ఇతర పింఛన్ సంబంధించిన వీరికి అనేది కొత్త పింఛన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఈ డబ్బులు అనేది సంక్రాంతి కానుకగా అయితే విడుదల చేస్తామని అన్నారు. కానీ దీనిపైన ఒక చిన్న అనేది అడబడి అయితే కడడం అయితే జరిగింది. అదేంటంటే ఈ పింఛన్లు అనేవి యథావిధిగా జనవరి నెల ఆఖరిలోనైతే ఈ పింఛన్లు అనేవి బ్యాంక్ ఖాతాల ద్వారా పింఛని జనవరి లాస్ట్ ఎండింగ్లోనైతే ఈ పింఛన్లు అనేవి వేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పెంచిన కొత్త పింఛన్లు మరియు పాత పింఛన్లు చేయంగా కొంత నిధుల పరంగా మరియు డబ్బుల పరంగానైతే కొద్దిగా ఎక్కువ పడుతుంది కదా. సో దానికోసం డబ్బులలో మరియు ఇతరులకు సంబంధించిన డబ్బుల మీదనైతే కొంచెం ఒత్తిడి ఉంది. కాబట్టి ఆసరా మరియు చేయూత పింఛన్లు కొత్తవి మరియు పాతవి దీనికి సంబంధించిన పింఛన్లు అనేవి జనవరి ఎండింగ్లో ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇది. మరియు నేను మన ఛానల్ కూడా చెప్పినట్టు ఇంతకుముందు అయితే ఆసరా మరియు చేయూత పింఛన్లు కొంతమంది జిల్లాల వరకు అయితే పడడం అయితే జరిగింది. సో పడిన వారికి అయితే జనవరి ఎండింగ్లోనైతే అందరికైతే పడని వారికి జనవరి ఎండింగ్లోనైతే పడడానికి అయితే అవకాశం ఉందని అయితే చెప్పవచ్చు. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇన్ఫర్మేషన్ అనేది మీ బంధుమిత్రులకు, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.